క్రీస్తు వాక్య పరిచర్యలు అను ఈ మా కార్యక్రమమునకు ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. దేవుని వాక్యము యొక్క గొప్పతనమును గురించి మనము ధ్యానిస్తున్నాం. ఈరోజు కూడా దేవుని వాక్యము యొక్క గొప్పతనాన్ని మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో గమనిద్దాము. 19వ కీర్తనలో దేవుని వాక్యాన్ని గురించిన లేక దాని ఎత్తును, దాని యొక్క మహత్వాన్ని గురించి రాయబడినటువంటి మాటలు. దేవుని వాక్యము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును లేక ఉజ్జీవింప చేయును. ఎవరిని అంటే అలసిన వారిని, సోలిపోయిన వారిని, లేక తొట్టిల్లిన వారిని, బలహీనమైనటువంటి వారిని అనేది లేఖనం చెబుతుంది. 42వ కీర్తనలో కూడా కీర్తనీయుడు, నీ దేవుడు ఏమైనని జనులు నన్ను అడిగినప్పుడు నా ప్రాణము కృంగిపోయెను అనేటువంటిది మనము ఆ వచనములో చదువుతాం. ప్రాణము కృంగిపోయెను కనుక ఇలాంటి యొక్క బ్రతుకులను బాగు చేయనటువంటిది యథార్థమైనటువంటి దేవుని మాట. రెండవదిగా దీంట్లో నమ్మదగినది దేవుని మాట. బుద్ధిహీనులకు జ్ఞానమును పుట్టించును, మూర్ఖులకు కనువిప్పు కలిగించునటువంటిది దేవుని యొక్క వాక్యము. 73వ కీర్తనలో ఒక మాట ఇలా రాయబడి ఉంది, 22వ వచనములో, తెలివిలేని వానినిగా నేను పశుప్రాయుడనైతిని అని కీర్తనీయుడు చెప్పడము మనము వచనములు గమనించగలము. కారణము ఏంటి అంటే, తాను తన చేతులను శుద్ధంగా ఉంచుకొని తన హృదయాన్ని పరిశుద్ధంగా పెట్టుకున్నటువంటి వేళలో కూడా తాను ఈ లోకరీతిగా ఆశీర్వాదించబడలేదు అన్నటువంటి అంధత్వములో లేక గుడ్డితనములో ఉన్నటువంటి అతను ఒక తెలివిలేని పశుప్రాయుడుగా ప్రవర్తించాను, నేను మూర్ఖుడనైపోయాను అనేటువంటి పదాలను ఉపయోగించాడు. కానీ ఆఖరికి తనకు ఒక గొప్ప కనువిప్పు కలిగింది. దేవుడు తనను తన యొద్ద ఉంచుకున్నాడని, లోకములో ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదించిన వారు కాలుజారు చోట ఉన్నారని అతనికి కనువిప్పు కలిగించింది. అంటే ఇది నమ్మదగినటువంటిది, మానవునికి కనువిప్పు కలిగించినటువంటిది. ఇందులో మూడవదిగా నిర్దోషమైనది, అది హృదయమును సంతోషపరచును. హృదయములో సంతోషం రావాలంటే హృదయము నిర్దోషముగా కావాలి. నిర్దోషము కావాలంటే ఈ నిర్దోషమైన మాటలు మాత్రమే ఈ యొక్క మానవుని లోతైన హృదయాన్ని నిర్దోషంగా మార్చగలవు. 51వ కీర్తన చెప్తుంది, దోషములను, అతిక్రమములను, అపరాధములను గురించి క్షమాపణ అడుగుతున్నాడు కీర్తనీయుడు. నా హృదయము శుద్ధమైనదిగా, అంతరంగము శుద్ధమైనదిగా చేయుము అనే మాటలను మనము ఆ వచనములో చదువుతున్నప్పుడు హృదయం అనేటువంటిది నిర్దోషమైనదిగా కావాలి అనేటువంటిది మనము ఈ లేఖనములు చదువుతున్నాం. అంటే నిర్దోషమనే హృదయం రావాలంటే, హృదయంలో సంతోషం రావాలంటే అది నిర్దోషమైనది మాటల చేత మాత్రమే అది ఒక సంతోషాన్ని కలిగిస్తుంది. అంతేకాదు, ఇంకా ఇందులో అది నిర్మలమైనటువంటిది. నిర్మలమైనది అంటే ఇది కనులకు వెలుగిస్తున్నటువంటిది. అంధత్వము, గుడ్డితనము లేక కనులకున పొరను తొలగించేటువంటి నిర్మలమైనది దేవుని వాక్యము. లోపలి యొక్క దృష్టిని కలిగించినటువంటిది ఈ యొక్క నిర్మలమైనటువంటి వాక్యం. ఇంకా ఇందులో ఆఖరికి ఇంకొక మాట రాయబడింది, అది పవిత్రమైనది, అది నిత్యము నిలుచున్నటువంటిది. గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును, దేవుని వాక్యము ఏ రోజు కూడా గతించదు, అది నిత్యము నిలబడుతుంది. కారణము అది పవిత్రమైనటువంటిది. కనుక ఈ మాటలను మనము పట్టుకున్నట్లయితే
ఈ మాటలను మనము విశ్వసించినట్లయితే మనం చూచదము గొప్ప మార్పులు మన వ్యక్తిగత జీవితములో, మన కుటుంబ జీవితములో, మన యొక్క సంఘ జీవితములో గొప్ప మార్పులు, గొప్ప అద్భుతములను నిశ్చయముగా నీవు చూచెదవు. అందుకే పట్టుకో, నమ్ము, చూడు గొప్ప సంగతులు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్.